జేఎంజే న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రసాయనాలు లేకుండా సాగు చేసిన కూరగాయల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులని తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. స్వర్ణాంధ్ర 2047 ఏపీ విజన్ ఎజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. రసాయనాలు లేకుండా సాగు చేసిన కూరగాయల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. ఈ విధంగా పండించిన కూరగాయల విక్రయ కేంద్రాన్ని సోమవారం కలెక్టరేట్లో ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ దిశగా ముందుకు వచ్చిన రైతులకు మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. తద్వారా రైతులకు ఆదాయంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా స్వయంగా కలెక్టర్ డబ్బులు ఇచ్చి రైతుల వద్ద కూరగాయలు కొనుగోలు చేశారు. మరిన్ని ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఏపీసీ ఎన్ఎఫ్డిపిఎం సుభాష్నికి చెప్పారు. ముఖ్యంగా ప్రతి సోమవారం గ్రీవెన్స్ రోజున కలెక్టరేట్కు వచ్చే ప్రజలు కొనుగోలు చేసే విధంగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సేంద్రియ ఉత్పత్తుల వినియోగం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎందుకంటే ఫార్మర్కి అతని దగ్గరికి వెళ్తే తక్కువ రేటుకి కొంటారు మేడం. మనం తెచ్చామంటే మార్కెట్ రేట్కి ఇవ్వచ్చు. ఫార్మర్ దగ్గర ఫార్మర్కి కూడా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు లీఫీ వెజిటబుల్ కట్ట 3 రూపీస్కే తీసుకుంటాం మేడం. మిడిల్ మెన్ మనం 5 రూపీస్ లేకపోతే 3 కలిపి అలా చేసుకోవచ్చు. గోంగూర చుక్క కూర అది కొండగంట కూర గంటికి చాలా కొండగంట కూర. ఇది చుక్క కూర, ఇది పాలకూర, ఇది కొయ్యదు కూర గోంగూర. ఇది రెడ్ తోటకూర లాస్ట్ ఇయర్ నుండి ఇక్కడ కూడా గ్రోత్ ఇది బచ్చలి. ఇవన్నీ అంతా మన ప్రోడక్ట్స్ అన్ని తీసుకొని ఓల్డ్ ట్రెడిషనల్ అంటే సూర్యగంటి ముందు డ్రై చేస్తాను. మామూలుగా అన్నీ తిరగలతో వేసేస్తాను. తిరగలతో వేసి తర్వాత పెరిగి తర్వాత చిన్న పెట్టింది. ఐదేమో మల్టీప్లైన్ మాల్చాను. అన్ని రకాలుగా సీడ్స్ అన్ని మిల్లెట్స్ అన్నీ కలిపి మిల్లెట్స్ పౌడర్స్ సీడ్స్ కలిపి అన్నీ కలిపి డ్రై చేసి కూడా ఇంక్లూడ్ మొత్తం మొలకెట్టిస్తాం. మొలకెత్తి తర్వాత వేయించి తర్వాత సాల్ట్ చేస్తాం. పౌడర్ స్ట్రాంగ్ చేసి ఒక 3 డేస్ నీళ్ళలో ఎండబెడతాను. తర్వాత ఫ్రై చేస్తాను. మళ్ళీ ఫ్రై ప్యాన్ చేస్తాను. ఫ్రై ప్యాన్ చేసి తర్వాత పౌడర్ ఇది ఎక్కడ ఇంటి దగ్గర ఎక్కడ మా హౌస్ మంగళూరు రోడ్లో మన రైతుల దగ్గర మమ్మల్ని అడిగి ఏ ఫార్మర్ మ్యాప్ రాగులు అన్నీ తీసుకొని ఇది కూడా తాళ్ళూరులో గ్యాస్ సర్టిఫికేషన్ చేసామమ్మా. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలులోని సంతపేటలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల ప్రమాద బీమా కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి అసోసియేషన్ నాయకులు గేరా అజయ్ బాబు అధ్యక్షత వహించగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు పాల్గొన్నారు. అనంతరం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులందరూ తప్పనిసరిగా బీమా సౌకర్యం పొందాలని, అందుకు తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు. జర్నలిస్టుల పిల్లల కోసం రాయితీ కల్పిస్తామని భరోసా కల్పించారు. త్వరలోనే జర్నలిస్టులు సొంత ఇంటి కలను తప్పక నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం జర్నలిస్టులకు ప్రమాద బీమా కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పాలపర్తి విజేష్ రాజు, అసోసియేషన్ నాయకులు నరేష్ కోటయ్య, వసంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇన్ఛార్జి సీనియర్ రిపోర్టర్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ రండి. డాక్టర్ జలాది మణిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేము వృత్తిరీత్యా వివిధ మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటాం. జరగరాంది ఏదైనా జరిగినప్పుడు మాకు ఓకే. కష్టపడి రేలుగా పడలుగా రాత్రి ఇంకొక చిన్న విన్నపం, ఇక్కడ ఉన్నటువంటి వేదిక కంది రవిశంకర్ గారు వ్యక్తికి అవసరం, ప్రతి కుటుంబానికి కూడా అవసరం. అందులో ప్రత్యేకంగా జర్నలిస్ట్ కంటే హర్రీ వరీ కర్రీ అని అంటారు. ఎప్పుడు కూడా పరిగిస్తూనే ఉంటారు. ఏ వేళకి తింటారో కూడా తెలియదు. ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది. వారికి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా అవసరం. అది ఆ ఇన్సూరెన్స్ ఆదిత్య బిర్లా కంపెనీ వారు ఏదో 45 మందికి దాదాపు SC ST జర్నలిస్ట్ వారందరికీ కూడా ప్రీమియం కట్టేదాని కొరకు ఒక డోనర్ కావాలి. అందుకు సోదరులు సమయ భావం ఉన్నందువల్ల ఎక్కువసేపు మీతో కూడా ఉండలేకపోయినందుకు అందించడం కోరుకుంటూ, మీకు భద్రత అనేది కల్పించాలి. ధర్మం అనేది వ్యక్తులతో ఉంటుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. ఎప్పుడు ఏ విషయం ఉన్నా కూడా మా కుటుంబం మీ వెంటే ఉంటుంది అనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. SC ST జర్నలిస్ట్ యూనియన్ అందరూ ఒక కుటుంబంలా జరిగి అందరూ ఈ ఇన్సూరెన్స్ అనేది లాస్ట్ ఇయర్ చేసుకున్నాం, ఈ ఇయర్ చేసుకున్నామండి. దీనికి గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారు, మార్కాపురం నారాయణ గారు ఇద్దరు ఈరోజు వచ్చారండి. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇందాక MP గారు కూడా గౌరవనీయులు వచ్చేదారండి పవన్ గారు. ఈరోజు ఈ బలమైన కూటమి కింద మీరందరూ కలిసి నడుస్తున్నారు. ఈ కూటమి అనేది చాలా ఎక్కువైన ఘనతగా మంచి మెజార్టీతో గెలిచింది కాబట్టి, అన్ని రకాలుగా వచ్చారు కాబట్టి, నెక్స్ట్ దామచర్ల జనార్దన్ గారు సారు ఎంతోమంది మీ అందరికీ ప్రతి ఒక్కరిని అందరూ కమాయిస్తూ అందరూ కావాల్సిన పనులు ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారండి. ఆయనతో నేను 26వ తారీఖున జనసేన జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయిన తర్వాత సార్ని కలిసి సార్ని తీసుకొని సార్ బ్లెస్సింగ్ తీసుకొని సార్తోనే కంటిన్యూగా నడవాలని చెప్పి ఈ కూటమిని అందరూ గౌరవించి ఈ కూటమి ప్రకారం నడవాలని చెప్పి మా ఆల్రెడీ పైనుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మా రియాజ్ గారు ఉన్నారండి, ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గారు. ఆయన మేము కలిసి సార్తో కలిసి నడవాలని ఈ ఒక యూనియన్ ఏర్పడి మనం చేసుకున్నందుకు నాకు జర్నలిజం అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి, అపారమైన గౌరవం. నా కుటుంబ సభ్యుల్లాగా అనుకుంటాను నేను. ఈ అందరినీ మీ అందరూ కలిసి మలిసి ఉండటం ఇంకా బలం అండి. ఎన్ని సంవత్సరాలైనా సరే మేము మీ అందరికీ ఇన్సూరెన్స్ చేస్తానికి నేను కంటిన్యూగా చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నానండి. విజయేష్ గారు, నాగేశ్వరరావు గారు, సురేష్ గారు, నరేష్ గారు, మణిబాబు గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషమైన విషయం ఏంటంటే మన రవిశంకర్ గారు పాలసీ అందరికి కూడా ఎవరైతే కెమెరామెన్ SC ST ఎంతో పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మెయిన్ కావాల్సిన ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో, చిన్నది ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్ అయినా ఏదైనా కూడా మన కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఒక 10 లక్షల రూపాయల పాలసీ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి అందరి తరఫున రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు మీరు ప్రజల కోసం కష్టపడుతున్నారు. మీకు అన్నీ
చేయాల్సిన బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వానికి ఉంది, మాకందరికి కూడా ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్తో పాటు మీకు కావాల్సిన హౌస్ సైట్స్ ఉన్నాయా, సొంత ఇల్లు ఉందా, లేదంటే మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, చదువు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి చదువుకునేటప్పుడు ఆ ఫీజులు కూడా మీరు ఏదైనా కూడా చెప్పండి. తప్పకుండా మేము అందరం ఉన్నాం, అందరం కూడా సహాయపడతాం. పిల్లల్ని చదివించుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి, సొంత ఇల్లు మీకు ఉండేటట్టుగా తొందరలోనే జర్నలిస్ట్ అందరూ కూడా పట్టాలిచ్చే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాన్ని కూడా రెడీ చేస్తాం. ఎందుకంటే అధికారులంతా కూడా వచ్చేది లేట్ అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మొన్న ఆర్డీఓ గారు కానీ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఇంకా ఎంఆర్ఓ రావాల్సింది. ఇవన్నీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అనేది జర్నలిస్ట్ కాలనీగా కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైనా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, ఇంకా ఎవరికైనా చేయాలన్నా కూడా అందరూ కూడా మా సహకారాలు ఎప్పుడు ఉంటాయి. మీరు ఎప్పుడు ఏది కావాలన్నా కూడా చేయడానికి మేము 100% ఉంటామని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ, మీ అందరికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కర్రీ రవిశంకర్ గారికి, విజయేశ్వరరాజు గారికి, అదేవిధంగా మణిబాబు గారికి, బ్యాంక్ మేనేజర్ సార్ సానే గారికి, మిగతా ఇక్కడ ముందున్నటువంటి మిత్రులు ఆ అవేర్నెస్ ఉండటం వల్ల మీరందరూ కూడా గత సంవత్సరం స్వర్ణాంధ్ర 2047 ఏపీ విజన్ ఎజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పనలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ఒంగోలు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో మంత్రులు, శాసనసభ్యులతో వర్క్షాప్ నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 విజన్ను అభివృద్ధి చేసేందుకు సమగ్ర కసరత్తు చేపట్టిందని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు. ప్రకాశం జిల్లా ఏర్పాటు వెనుకబడిన ప్రాంతాలతో ఏర్పడటం జరిగిందని, జిల్లాలో వీలైనంత వరకు చెక్ డ్యాముల నిర్మాణాలను చేపట్టి సమర్థవంతంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టేలా ప్రణాళికలు చేపడుతున్నట్టు మంత్రి వివరించారు. ప్రకాశం జిల్లాను 2047 నాటికి స్వర్ణ ప్రకాశంగా ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లాలో వ్యవసాయ, విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. సంపద సృష్టి, సుస్థిర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపు చేస్తుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర యువతలో నైపుణ్యాలు పెంచి విప్లవాత్మక మార్పులతో పాటు వినూత్న ఆవిష్కరణలకు శ్రీ ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్వేర్ సంస్థలు నెలకొల్పాలని భావిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ రహదారుల వరకు రోడ్ల వ్యవస్థను పటిష్టం చేసి పోర్టులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం, విద్యా వైద్య వ్యవస్థల ప్రక్ష నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రజలు తమ విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలపాలని కోరుతున్నాం. ఒక కేజీలు ఫర్ హెక్టేర్ తీసుకురావడం, అదేవిధంగా మనకి ఈ ఇంక్రీజ్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా రెడ్ క్రాస్ 27-25 అదేవిధంగా 28-29 కోల్డ్ స్టోరేజ్ కట్టాలి. అదంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా పెట్టి మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎల్లకాలం మీకు ఇచ్చే కల్చర్ పార్ట్స్ గా మారిపోయారు. In your opinion, to be focused upon for accelerated economic growth in your district?
సో కంప్లీట్ అయింది. సో దీంట్లో ఇంకా మీకు ఏదైనా ఈరోజు భారత్ ఫోర్జ్ వాళ్ళు 800 to 1000 ఎకర్స్ తీసుకోవడం కోసమని ఆల్రెడీ దే ఆర్ ఇన్ అండర్ విజిట్కి వచ్చి ఉన్నారు మన డిస్టిక్లో. విజన్ 2047కి అందరి దగ్గర నుంచి అభిప్రాయ సేకరణలు తీసుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి కోసం గౌరవ కలెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రాథమికంగా యువతకి ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఏ ప్రాజెక్టులు పెడితే పరిశ్రమలు వస్తాయనేది శాసనసభ్యులు తెలియజేయడం జరిగింది. దాంతోపాటు ఆక్వా రంగం, టూరిజం, దాంతో పాటుగా వ్యవసాయ రంగాన్ని, హార్టికల్చర్ని ప్రోత్సహించాలనేది ప్రజాప్రతినిధులు ఎక్కువ మంది కూడా తెలియజేయడం జరిగింది. దీంతో మనకున్నటువంటి గ్రానైట్ వనరులు కావచ్చు, సముద్ర తీర ప్రాంతం కావచ్చు, కొత్తగా వచ్చే పరిశ్రమల ద్వారా శిక్షణ ఇవ్వటం ద్వారా, అదేవిధంగా గత ప్రభుత్వంలో మంజూరైనటువంటి ప్రాజెక్ట్స్ IIIT లాంటిది కానీ, అదేవిధంగా గతంలో మంజూరై వెళ్ళిపోయినటువంటి పేపర్ మిల్స్ లాంటి వాటిని తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా మన శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల నుంచి కూడా మనం తీసుకోవడం అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అది మార్కాపురం మెడికల్ కాలేజీ కూడా మనకి బిల్డింగులు ఏవి లేవు కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు. అది కూడా కొనసాగుతుంది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇంకోటి సాగుకు నీరు కూడా ఈరోజు వరి పంట సాగు చేసుకునే వాళ్ళకి ఆఖరా తడి వరకు కూడా నీళ్ళు ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయం కూడా ప్రజలకి, రైతులకి మేము తెలియజేస్తూ ఉన్నాం. నిర్భయంగా వరి సాగు చేసుకోవచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రకాశం జిల్లాని 2047 విజన్లో అభివృద్ధి పదంగా చర్చించడం జరిగిందనే విషయం తెలియజేస్తున్నాం. తప్పకుండా ఒంగోలు శాసనసభ్యులు కూడా ఈ రిమ్స్ హాస్పిటల్లో అప్పటికి ఇప్పుడు కూడా ఓపీలు తగ్గిపోయినాయి, సౌకర్యాలు తగ్గిపోయి. ఖచ్చితంగా ఆయన ముందుతోటి సెంట్రల్ నుంచి కూడా ఎక్కువ నిధులు కూడా మన జిల్లాకు వచ్చే విధంగా, మంచి ప్రాజెక్టులు వచ్చే విధంగా కృషి చేస్తారనేది ఖచ్చితంగా మేము అందరం కూడా నమ్ముతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉండే ఏదైతే ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేశారో, ఒక మంచి సమావేశాన్ని ఈరోజు ఒక 3-4 నెలలు అవుతూ ఉంది. దానికి సందర్భంగా ఈరోజు జిల్లాలో 2047 ఏదైతే స్వర్ణ ఆంధ్ర 2047 ముఖ్యమంత్రి గారు పెట్టారో దాని మీద మన జిల్లాలో మనం ఏం చేసుకోవాలి, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే దాని మీద ఈరోజు అధికారులందరినీ అందరూ కూడా పిలిచి ఈరోజు ఈ సమావేశం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. దీంట్లో అందరూ కూడా మన వాళ్ళంతా కూడా మాట్లాడారు. మేము ఒకటేనండి, మనకి మేజర్గా వచ్చేకి 14-19లో చాలా కూడా ఒంగోలులో మన ప్రకాశం జిల్లాకు వచ్చేకి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని శాంక్షన్ చేశారు. ఏదైతే చేశారో ఆ రోజు ఉండే మనకి దొనకొండ ఇండస్ట్రియల్ క్యాడర్ కానీ, లేకపోతే IIIT కానీ, కొన్ని మన పేపర్ మిల్ కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పోయినాయి. మళ్ళా మనకుండే దాంట్లో సోర్సు ఇప్పుడు పశ్చిమ ప్రాంతం కూడా వెనకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇవన్నీ కూడా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనకి వెలుగుండ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అక్కడ ఇండస్ట్రీ ఏది తీసుకొస్తే బాగుంటుంది అనేది కూడా మనం కూడా ఒక సజెషన్ చేసుకొని అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి తెలియపరిస్తే అది ఖచ్చితంగా వస్తుంది. అంతేగాని మా ప్రాంతం ఇట్లా పోటీ అనేది కరెక్ట్ కాదు. పశ్చిమ ప్రాంతం ఎప్పుడు వెనకబడింది అనేది మేము అందరం కూడా చెప్తున్నాం. సో దానికి సపరేట్గా డిస్టిక్ను కూడా సపరేట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మనం కోరుతా ఉన్నాం. మార్కాపురం సపరేట్ డిస్టిక్ అయితే అక్కడ ఉండే ప్రాంతంలో నీళ్ళ వసతి కూడా వచ్చి ఒక ఇండస్ట్రీస్ వస్తే ఆ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అనేది అందరి ఉద్దేశం కూడా. కాబట్టి అలాంటిది ఏది ఉందనేది కూడా మనం అందరం కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఏదంటే మనం మాట్లాడేది అనేది కాకుండా మనం మన జిల్లాకి ఏది తీసుకొస్తే కరెక్ట్ అనేది, కొన్ని ఇండస్ట్రీస్ మంచిది మనం కూడా సజెషన్ చేసుకుంటే అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారు నడిపే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మేజర్గా వచ్చేసి మనకు వచ్చే లోపలికి ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్షన్ అయిపోయింది, దాని ప్లేస్ కూడా అలాట్ అయింది. దాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తే బాగుండే పరిస్థితులు వస్తాయి. అదేవిధంగా ఈరోజు బీచ్ కూడా మనం టూరిజం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి. బీచ్లో మనకంతా కూడా చీరాల ఇదంతా కూడా ఎట్లా డెవలప్ అయిందో అదేవిధంగా మన దగ్గరకు వచ్చే లోపల మన జిల్లాలో ఉండేది
మనం కరెక్ట్గా టూరిజం కూడా డెవలప్ చేసి దానికి తగ్గట్టుగా దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం ఒకసారి దాని మీద చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. దాన్ని మీరు అక్కడ సెలెక్ట్ చేయాలి. దొరకల్లో పోయి పెడితే ఎలా ఉన్నారు, అది ఆడబెట్టాలి. అది నేను అదే అంటున్నాను, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ లేకపోతే అక్కడ నుండి సర్కమ్స్టెన్సెస్ అనేటువంటిది ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నాయి కావాలి అక్కడ. అవి మీరు మంత్రి గారు, మా ఘోష వినండి మంత్రి గారు. మీరు మన మంచి అడ్మినిస్ట్రేటర్స్, మన ముఖ్యమంత్రి గారు మీద ఒక నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఫార్మా హబ్ లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాకు అనౌన్స్ చేస్తున్నారు. ఆ ఒక్క ఆశతో ఉన్నాము. అటువంటిది ఏదైనా జరగకపోతే మన ఎలక్షన్ కోడ్ కూడా అక్కడ పెద్ద అవసరం లేదు కనిగిరిలో. విషయం సీరియస్. నేను చెప్పేది మాకు అగ్రి బేస్డ్ ఇండస్ట్రీస్ పెడితే మా దగ్గర వీలుంటుందండి. గిద్దలూరులో వేరే మాకు రా మెటీరియల్ అవైలబిలిటీ లేదు, లేదా మాకు నల్లమల ఫారెస్ట్ ఆనుకొని ఉంటుంది. బాంబూకి సంబంధించినటువంటి దానికి పేపర్ సంబంధించినట్టు మార్కాపూర్ కానీ గిద్దలూరు కానీ ఎర్రగొండపాలెం కానీ వీటికి అవి ఉంటాయి. అక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయి. మాకు చుట్టూ మాకు అడవులే ఉన్నాయి. మాకు వాటికి సంబంధించి అడవుల పరిరక్షణ కాదండి, అవి ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు దాన్ని కొట్టి వాళ్ళు పెట్టి దాన్ని అమ్ముతారు వాడు. అక్కడ మా దగ్గర ఉన్నాయి. ఇదే కాదు, మా ప్రాంతాలలో పెట్టగలిగేటువంటి వాటి మీద ఆలోచన చేయమని చెప్పి ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ వెస్ట్ ప్రకాశం వెనకబడినటువంటి ప్రాంతం తరఫున మా వారందరి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. మిమ్మల్ని దయవుంచి మీరు దీని మీద కొంచెం చూడండి. మేము ఇక్కడి నుంచి రావాలంటే ఇప్పుడు వచ్చినప్పుడు లేట్ అయిందని మా వాళ్ళందరూ అంటున్నారు. నేను బయలుదేరి వస్తుంటే బ్రహ్మాండమైన వర్షం మధ్యలో నిదానంగా వస్తావు. నా గుంతలో పడితే కారు పల్టీ పడితే మా దెబ్బలు ఎవరు కాపాడుతాడని వీటి మీద మేము పత్రికా విలేకరులు నేను తీసుకెళ్ళి హైలైట్ చేసిన తర్వాత నేను ఫేసింగ్ పబ్లిక్ ఇస్ వెరీ టఫ్ ఫర్ మీ ఇన్ మై కాన్షియన్స్ కాబట్టి బాధతో నేను చెప్తూ ఉన్నాను. అది ఇప్పటికైనా సరే ఒక మాట. అందరికీ నమస్కారాలు. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పినట్లు వికసిత్ భారత్ స్వాతంత్రం పూర్తి చేసుకొని 2047కి 100 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితుల్లో అప్పటికి భారతదేశం అభివృద్ధి చెంది ఉండాలనేటువంటి లక్ష్యంతో వికసిత్ భారత్ తీసుకున్నారు. విజన్ ఉన్న నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ముందు తీసుకున్నారు. ఇప్పుడు విజన్ 47 ద్వారా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పూర్తిగా రూపుమాపాలి. అదేవిధంగా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, తలసరి ఆదాయం పెరగాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు. అందులో భాగంగా ప్రైమరీ సెక్టార్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారు ఉన్నారు. ఒంగోలు నగరంలోని సీతారామపురంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 24వ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు రాజరాజేశ్వరి దేవి అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పావులూరి హనుమంతరావు పర్యవేక్షణలో శ్రీ గాయత్రి విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు తక్కెలపాటి శ్రీధర్ కుమార్ ఆదేశాల మేరకు ఒంగోలులోని సీతారామపురం కాలనీ నందు నగర ఒంగోలు కమిటీ అధ్యక్షులు కీనల శ్రీనివాసాచారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వరి శరన్నవరాత్రులు బాలభక్త సమాజం నిర్వహించనున్న అన్నపూర్ణాదేవి పూజలో పాల్గొని ప్రసాద వినియోగం చేపట్టారు. 24 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులు దిగ్విజయంగా చేపడుతున్నారు. 12వ తేదీన అమ్మవారికి కుంకుమ పూజ, హోమములు, అన్న సంతర్పణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి విశ్వకర్మ ప్రకాశం జిల్లా అధ్యక్షులు తక్కెలపాటి శ్రీధర్ కుమార్, ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కీనల్ శ్రీనివాసాచారి మరియు కార్యవర్గ సభ్యులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిరామణి సుధాకర్, కోశాధికారి పూసపాటి నరసింహారావు, ఉపాధ్యక్షులు కొప్పరపు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం సత్వసంభవాయే నమః. ఓం రజస్థాయే నమః. ఓం రజోరూపాయే నమః. ఓం రజోనాశిన్యే నమః. ఓం పంచస్థాయే నమః. ఓం పంచమ్యే నమః. ఓమాయే నమః. ఓం నిర్గమాయే నమః. ఓం దాత్రే నమః. ఓం దాయాయే నమః. ఓం విశ్వాత్మికాయే నమః. ఓం విశ్వమాత్రే నమః. ఓం విశ్వపాసాయే నమః.
ఓం తం ఏ నమః ఓం కళాయే నమః ఓం ఆవాహిత కాష్టాయే నమః ఓం నిమేషాయ నమః ఓం యమకోటి భయంకరాయ నమః ఓం మేరకోటి సముచ్చరాయ నమః ఓం గుణకోటి సముద్రిదాయ నమః ఓం నిష్కలంకాయ నమః ఓం నిరాధారాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం గుణవర్జితాయ నమః ఓం అశోకాయ నమః ఓం శోకరహితాయ నమః ఓం తాపత్రయవర్జితాయ నమః వన్యాయ నమః ఓం విష్ణుకోట్యారిమర్ధిన్యే నమః ఓం దావాగ్నికోటిజ్వలన్యే నమః చతురంగాయ నమః ఓం చతుర్బాహవే నమః ఓం చతురాయ నమః ఓం ఓం ఇచ్ఛాశక్త్యే నమః ఓం జ్ఞానశక్త్యే నమః ఓం క్రియాశక్త్యే నమః ఓం శుచిస్మితాయే నమః ఓం శృతిస్మృతిమయే నమః ఓం సత్యాయే నమః ఓం శృతిరూపాయే నమః ఓం సౌమ్యమవత్యే నమః ఓం పాసస్థాయే నమః ఓం పాసరూపిణ్యే నమః ఓం జయంత్యే నమః ఓం భద్రకాళ్యే నమః ఓం అహల్యాయే నమః ఓం కులనాయికాయే నమః ఓం భూతదాత్రే నమః ఓం భూతేశ్యే నమః ఓం భూతస్థాయే నమః ఓం మణిపూరకవాసిన్యే నమః ఓం సత్యత్రాంత భోజమధ్యస్థాయే నమః ఓం మణిపూర నివాసిన్యే నమః ఓం ద్వాదశాసరోజస్థాయే నమః ఓం సూర్యమండల మధ్యవాసిన్యే నమః ఓం అకలంకాయే నమః ఓం శశాంకమః ఓం సృష్టి స్థితి వినాశాయే నమః ఓం సృష్టి స్థిత్యాంతకారిణ్యే నమః ఓం శ్రీకంఠాయే నమః ఓం శ్రీప్రియాయే నమః ఓం కంఠనాథాఖ్యాయే నమః ఓం మేనకాగర్భసంభూతాయే నమః ఓం తప్తకాంచన సన్నిభాయే నమః ఓం అంతస్థాయే నమః ఓం కూటబీజాయే నమః ఓం వైరాజ్యం పారమేజ్యం దివ్యమంగళ నీరాజనం సమర్పయామి నీరాజనానంతరం శుక్లాచమనీయం సమర్పయామి హరణమో పార్వతీపతయే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జగదీశ్వరి కళ్ళగట్టుకొని అమ్మవారి దగ్గర సమర్పించండి. రాజతనయ శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనిత లోకైక దీపాంకుర గ్యాప్ కోసం తోసుకోకుండా గ్యాప్ కోసం సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఒంగోలులో సీతారాంపురం కాలనీలో 24 సంవత్సరాల నుంచి ఈ రాజరాజేశ్వరి అమ్మవారి బాలభక్త సమాజం వారు నిర్మించుకున్నటువంటి అమ్మవారు నవరాత్రులు బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. దాదాపుగా ఇక్కడున్న విశ్వబ్రాహ్మణులందరూ కలిసికట్టుగా అందరూ చేదోడు వాదోడుగా ప్రతి ఒక్కళ్ళు సహకరించి బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. ఇది వచ్చేసి ఈరోజు అన్నపూర్ణాదేవి రూపము. దానికి వచ్చేసి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీధర్ గారి ఆదేశాల మేరకు ఒంగోలు నగర కమిటీ అధ్యక్షులు కేనల శ్రీనివాసాచార్య అనే నేను ఇక్కడ ప్రసాదాలు వినియోగించడానికి వచ్చినాము. మన వాళ్ళందరికీ ప్రసాదాలు వినియోగించడానికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మన వాళ్ళందరూ ఇక్కడ కలిసికట్టుగా చాలా బాగా దిగ్విజయంగా చేస్తున్నారు. 24 సంవత్సరాల నుంచి చేయటం అంటే మామూలు వ్యవహారం కాదు. ఎందుకంటే
ప్రతి ఒక్కళ్ళ పట్టుదల కృషి దీంట్లో కనపడతా ఉంది. అలాగే ముందుకెళ్ళాలని, తర్వాత అందరికీ విశ్వబ్రాహ్మణులందరికీ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ, తర్వాత ఇక్కడున్న బాలభక్త సమాజం ఇలాగే కొనసాగాలని, ఇదే విధంగా 100 ఏళ్ళు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. దేవి బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాల నుండి ఈ యొక్క శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నవి. ఈ యొక్క కార్యక్రమంకు సహకరించిన అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. ఈ సంవత్సరము 3వ తేదీ కార్యక్రమం బిగిన్ అయ్యి 12వ తేదీ శనివారంతో ఈ యొక్క కార్యక్రమం ముగియుచున్నది. శనివారము ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు హోమము కార్యక్రమం జరుగును. తదుపరి 12 గంటల నుంచి 3 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగును. తదుపరి పారివేట ఉత్సవం ప్రారంభమవును. ఈ యొక్క అన్నదానము కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించిన కారణం చేత గత 24 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ప్రైవేటు దుకాణాల ద్వారా మద్యం అమ్మకాలకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 9వ తేదీ సాయంత్రం వరకు స్వీకరించడం జరుగుతుందని ప్రకాశం జిల్లా ప్రొహిబిషన్ అధికారి షేక్ ఖాజా మొహిద్దీన్ అన్నారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 171 షాపుల టెండర్లు ఆహ్వానించామని అన్నారు. ఇప్పటి వరకు 796 మంది మద్యం దుకాణాలకు టెండర్లు వేశారని ఆయన తెలిపారు. మొత్తం 4 స్లాబ్ల ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎన్జీఓ హోం నందు అందరి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుందని తెలియజేశారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారు సకాలంలో డ్రా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం వచ్చేసి 3736 షాపులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి నోటిఫై చేశారు. అందులో గీత కార్మికులకి 340 షాపులు వచ్చేసి రిజర్వ్ చేయడం జరిగింది. ఆ గీత కార్మికుల షాపులతో పాటు ప్రీమియర్ షాపులు అని చెప్పేసి 12 షాపులు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఈ రెండింటికి వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వాటికి సపరేట్గా గైడ్లైన్స్ రూల్స్ ఇవ్వబడతాయి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మద్యం విధానంలో భాగంగా 2 సంవత్సరాలకి లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవేటు షాపుల ద్వారా మద్యాన్ని అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మా ప్రకాశం జిల్లాకి 171 షాపులు వచ్చేసి నోటిఫై చేశాము గెజెట్లో. ఈ 171 షాపులకు గాను ఇప్పటి వరకు మనకు 796 అప్లికేషన్లు వచ్చాయండి. 169 షాపులకి అప్లికేషన్లు రావడం జరిగింది. 2 షాపులకు వచ్చేసి సింగరాయకొండలో వచ్చేసి ఇది నిన్నటి వరకు 2 షాపులు వచ్చేసి ఇంకా ఎవరు వేయలేదండి. ఈరోజు అన్నీ భర్తీ అయిపోతాయి. మేము మద్యం వ్యాపారస్తులతో చాలామందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ పాలసీ మాకు చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి ఔత్సాహికులంతా ముందుకు వస్తున్నారు. కారణం ఏంటంటే గతంలో ఒక మండలంలో పలానా ఊర్లో షాప్ అంటే ఆ ఊర్లో మాత్రమే షాపును వచ్చేసి పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు యూనిట్ మండలాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అంటే మండలంలో 3 షాపులు 2 షాపులు లేదా ఎన్ని షాపులు అయితే ప్రకటించిందో ప్రభుత్వము ఆ షాపులు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. వాడు బుద్ధి పుట్టినట్టుగా పక్కపక్కనే పెట్టుకోవచ్చు లేదా నచ్చిన ఊర్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా నగర పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లో గతంలో వార్డుల వారీగా పెట్టేవాళ్ళు షాపులు. ఫలానా వార్డు అంటే ఆ వార్డులోనే పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ వార్డులు లేకుండా ఆ పరిధిలో వాళ్ళు ఎక్కడైనా సరే షాప్ పెట్టుకోవచ్చు. ఈసారి 4 స్లాబులు ఇచ్చారండి. ఈ 4 స్లాబుల్లో 10,000 జనాభా కంటే తక్కువ ఉన్న మండలాల్లో వచ్చేసి 50 లక్షలుగా లైసెన్స్ ఫీజు ఉంది. 10,000 దాటి 50,000 మధ్యలో ఉండే మండలాల్లో వచ్చేసి 55 లక్షలు. ఈ 50,000 దాటి 5 లక్షల మధ్యలో ఉంటే 65 లక్షలు. 5 లక్షలు దాటితే పట్టణాల్లో వచ్చేసి 85 లక్షలు. మా జిల్లాలో వచ్చేసి 85 లక్షల స్లాబ్ లేదండి. 55 లక్షల స్లాబ్ కింద 51 షాపు, ఈ 65 లక్షల స్లాబ్ కింద 120 షాపులు వచ్చాయండి. ఇది ఒకటి. మేజర్గా ఏంటంటే గతంలో ఇప్పటికి మార్పులు ఏంటంటే గతంలో వచ్చేసి
ఒక వ్యక్తికి ఒక షాపు మాత్రమే కేటాయించేవాళ్ళు. అంటే అతను ఎన్ని చోట్ల వేసినా ఒక షాపు అతనికి లాటరీలో రాగానే మిగిలినవి అన్నీ అతనికి సంబంధించిన అప్లికేషన్లు జిల్లా మొత్తం మీద లేదా రాష్ట్రం మొత్తం మీద తీసేసేవాడు. ఇప్పుడు అలా లేదండి. ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్లు వేసుకోవచ్చు, అతని పేరుతో ఎన్ని లైసెన్స్లు వచ్చినా అతను నిర్వహించుకోవచ్చు. గతంలో లైసెన్స్ ఫీజు సంవత్సరానికి వచ్చేసి 3 విడతలుగా చెల్లించేవారు. ఇప్పుడు వచ్చేసి 6 విడతలుగా చెల్లించవచ్చు. అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి అతను మిగిలిన లైసెన్స్ ఫీజుని చెల్లించుకోవచ్చు. గతంలో ఒక వ్యక్తి ఎవరైతే అప్లికెంట్ ఉన్నాడో అతను ఖచ్చితంగా లాటరీ జరిగే చోటికి రావాల్సి ఉంటుంది. అతను రాని పక్షంలో అతని నంబరు కాయిన్ వచ్చేసి పక్కన పెట్టేసేవాడు. ఇప్పుడు అతను రాకపోయినా లాటరీ అయితే తీయడం జరుగుతుంది. తర్వాత అతను వచ్చి కట్టుకోవచ్చు, లేదా అతని తరపున అతని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి ఒక వ్యక్తిని వచ్చేసి పంపించవచ్చు. ఇవి వచ్చేసి మేజర్ మార్పులు. ఇక్కడ నానా రకాల వదంతులు వినపడుతున్నాయండి. దయవుంచి ఏ వదంతుల్ని నమ్మొద్దు. మీరు స్వేచ్ఛగా అప్లికేషన్ వేసుకోండి. చాలా పారదర్శకంగా లాటరీ తీయడం జరుగుతుంది. అది కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది. ఈ మొత్తం వీడియో తీయబడుతుంది. ఈ వీడియోని జరుగుతున్నటువంటి లాటరీ జరుగుతున్న విధానాన్ని పై అధికారులు వచ్చేసి మానిటరింగ్ చేస్తుంటారు హెడ్ ఆఫీస్ నుంచి. కాబట్టి మా విన్నపం ఏంటంటే మీకు స్వేచ్ఛగా అప్లికేషన్లు వేసుకోండి. ఎన్ని షాపులు వచ్చినా మీ పేరుతో తీసుకోండి. రెండవది ఏంటంటే ఎన్జిఓ హోమ్ దగ్గర వెన్యూ పెట్టాము. కరెక్ట్గా 8 o'clockకి ఫస్ట్ డ్రా తీయడం జరుగుతుందండి. కాబట్టి అప్లికెంట్స్ అందరూ కూడా 1 గంట ముందుగానే వచ్చి చెక్ చేసుకోవాల్సింది. వాళ్ళ పేర్లు గీళ్ళు అన్నీ చదువుతుంటాము, ఏ షాప్కి ఎంతమంది వేసారని అవన్నీ చెక్ చేసుకోవడానికి 1 గంట ముందుగా వెన్యూకి చేరుకోమని చెప్పి మనవి చేస్తున్నాం మీ ద్వారా. ఎందుకంటే ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా పోదాంలే అనుకున్నా ఇబ్బంది పడకుండా ముందుగానే 1 hour ముందుగా రమ్మని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ అప్లికేషన్ వేసే విధానం వచ్చేసి ఆన్లైన్ ఉందండి, ఆఫ్లైన్ కూడా ఉందండి. ఆన్లైన్లో వచ్చేసి మీకు ఆర్టీజీఎస్ ద్వారా కానీ నెఫ్ట్ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ఉంటే మీరు మీ ఇంట్లో నుంచే మీరు చేసుకోవచ్చు. జస్ట్ వితిన్ ఏ మినిట్ వచ్చేసి మీకు అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటాము, యూనిట్ కార్పొరేషనా మున్సిపాలిటీ ఏదో మండలమా సెలెక్ట్ చేసుకుంటాం. దాని తర్వాత గెజెట్ సీరియల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వచ్చే నెఫ్ట్ ద్వారా 2 lakhs పే చేస్తారు. పే చేస్తానే ఆటోమేటిక్గా మీకు వచ్చేసి మా వెబ్సైట్ ఇచ్చున్నాము. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తాను ఏంటంటే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ అవుతాను ఏంటంటే మీ అడ్రస్ వచ్చేసి దాంట్లో ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఎంట్రీ ఫామ్ వస్తుందండి. అంటే మన లాటరీ జరిగే చోటికి వెళ్ళడానికి ఎంట్రీ ఫాము వస్తుంది. అది తీసుకుంటే జస్ట్ వితిన్ మినిట్లో మీరు అంటే 2 lakhs ఉంటే మీరు వచ్చేసి ఐడి కార్డు ఉంటే నేరుగా వచ్చేసి లాటరీ దగ్గర వెళ్ళడం ఒక పద్ధతి. రెండో పద్ధతి అంటే 2 lakhs డీడీ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ప్రకాశం పేబుల్ ఎట్ ఒంగోలు అంటే నా పేరుతో తీసుకుంటే ఈ డీడీ తీసుకొని మన 10 ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో కూడా మేము వచ్చేసి కౌంటర్లు పెట్టున్నాము. నెట్ సెంటర్లలో కూడా చాలా చోట్ల వచ్చేసి మేము ఫ్లెక్సీలు కట్టి అందరికి చెప్పున్నాము ప్రాసెస్ చేయండి వస్తే అని చెప్పేసి. మా స్టేషన్కి వెళ్తే అక్కడ వచ్చేసి ఒక ఎంప్లాయర్ బ్యాంక్ ఎంప్లాయర్ని కలెక్టర్ మేడం గారు అన్ని స్టేషన్లకు ఇచ్చారు. ప్లస్ డిజిటల్ అసిస్టెంట్ అని కూడా ఇచ్చున్నారు. మా సిబ్బంది అందరూ ఉంటారు. వాళ్ళ సహకారంతో మీరు వెంటనే అక్కడ వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. రసాయనాలు లేకుండా సాగు చేసిన కూరగాయల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తులు జర్నలిస్టులని తెలిపిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. స్వర్ణాంధ్ర 2047 ఏపీ విజన్ ఎజెండాతో రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భాగస్వాములు కావాలన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.